అందరికీ నమస్కారం. నేను కళ్యాణి సుంకర, జనసేన పార్టీ వీర మహిళను. ఈ ఉద్యమి జనసేన పార్టీ సమావేశం జరుగుతున్నప్పుడే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నాకంటూ కొన్ని ఎక్కువగా ఒంగోలు తరపున ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలు నియోజకవర్గంలో నేను ఎక్కువగా చేయాలి అని ఒక నిర్ణయం అయితే తీసుకున్నాను. అందులో భాగంగానే నేను ఒంగోలులో జయరామ్ సెంటర్లో ఎప్పుడూ లేని విధంగా నాకు ఉన్న చిన్న బాబు 3 సంవత్సరాల బిడ్డను కూడా ఇంట్లో వదిలేసి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 దాకా ఉన్నాను. వీడియోస్ కూడా ఉన్నాయి, ఫేస్బుక్లో మీరు చూడొచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది అని మరొకసారి నా విషయంలో రుజువయ్యింది. ప్రతి ఒక్కరూ కూడా మీ కష్టాన్ని నమ్ముకున్నప్పుడు ఖచ్చితంగా మీ కష్టానికి ప్రతిఫలం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎవ్వరూ నిరుత్సాహపడొద్దు. ఈ మీటింగ్లో ఒంగోలు నియోజకవర్గంలో ఒంగోలుకి ఇన్ని రావాలి అని రావాలి, లాస్ట్ టైం అంతొచ్చింది, ఈసారి ఇంకా రెట్టింపు రావాలి, రెట్టింపు ఉత్సాహంతో మీరు కూడా ప్రతి ఒక్కరూ మన బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరము జనసేన పార్టీకి సభ్యత్వం చేయించాలి అని చెప్పినప్పుడు, ఎక్కడైనా సరే ఏ మీటింగ్లో అయినా సరే ఒక గొప్ప వ్యక్తి స్పీచ్ ఇస్తున్నప్పుడు మనం కూడా చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం. ఉన్నపాటుగా ఇప్పటికిప్పుడే డామ్ డూమ్ చేసేద్దాం అని అనిపిస్తుంది. కానీ కొన్ని సమయాల్లో కొన్ని సిచ్యువేషన్స్ మనకి సపోర్ట్గా ఉండవు. కానీ నా విషయంలో నేను ఈ మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయానికి కట్టుబడాలి అని నేను డిసైడ్ అయిపోయాను. అది ఇంటికి రాగానే చెప్పినప్పుడు మా వాళ్ళు కూడా సహృదయంతో నాకు సపోర్ట్ చేయడం అనేది నిజంగా వండర్ఫుల్ మూమెంట్స్ అని చెప్పచ్చు. ఎందుకు అంటే, నాకు ఒక చిన్న బాబు, 3 years బాబు, అందరికీ తెలుసు. ఫేస్బుక్లో ప్రతి మూమెంట్ నేను షేర్ చేసుకుంటున్నాను. అయితే టెంట్ వేసుకొని ఒక ఆడపిల్ల ఉండడం అనేది మామూలు విషయం కాదు. ఇంతవరకు బయటికి రాకుండా ఇల్లు, పాలిటిక్స్, తర్వాత నాకున్న యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియాస్లో వీడియోస్ చేసుకోవడం తప్ప నాకైతే ఏం తెలియదు. పక్కింటి వాళ్ళ పేరు కూడా నాకు వాస్తవానికి తెలియదు. కానీ ఎప్పుడైతే పాలిటిక్స్లోకి వచ్చానో, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళకి ఎంతో కొంత సహాయపడుతూ ఉంటడం నిజంగా ఈ జన్మ సార్థకం చేసుకున్నట్లుగా అనిపిస్తుంటుంది. ఎందుకు అంటే, కొన్ని సంవత్సరాల క్రితం నేనేంటి, ఇప్పుడు నేనేంటి అనేది నాకే సెల్ఫ్గా ఆలోచించుకుంటుంటే నాకే వావ్, ఇదంతా చేస్తుంది నేనేనా అని ఒక్కోసారి అయితే నాకు నేనే గొప్ప, తెలుసా? నిజంగా నాకు నేనే గొప్ప. నేను జనసేన పార్టీలో ఒక వీర మహిళగా ఉన్నాను అంటే నాకు నేను గొప్ప. నిజంగా అది ఒక క్రెడిట్ అని చెప్పుకోవచ్చు. మనకి ఏదో పదవులు ఇవి కాదు మనకు ముఖ్యము. మనకి అన్ని పదవుల కన్నా జనసేన పార్టీ వీర మహిళగా ఉన్న, ఎలా చెప్పాలా మీకు, అంతటి గౌరవం కానీ గర్వం కానీ ఏ పదవిలో లేదని నేను అనుకుంటున్నాను. ఒక యాజ్ ఏ వీర మహిళగా నేను చెప్తున్నాను. నిజంగా నాకు నేనే ప్రౌడ్, గర్వంగా చెప్పుకుంటున్నా. నేను జనసేన పార్టీ వీర మహిళను. పదవులు ఉన్నా లేకపోయినా తర్వాత సంగతి ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ జనసేన పార్టీ వీర మహిళ అంటే స్టాండర్డ్ క్యాడర్. సో ఆ క్యాడర్ నాకు ఇచ్చినందుకు నిజంగా జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటున్నాను. ఎందుకు అంటే, జనసేన పార్టీలో వీర మహిళ అని ట్యాగ్ ఇచ్చిందే పవన్ కళ్యాణ్ గారు. మహిళల గురించి ఎంతగా ఆలోచించి ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఒక వీరవనితకి ఇచ్చిన అంత వీరత్వం పవన్ కళ్యాణ్ గారు మన లేడీస్కి ఇస్తున్నారన్నమాట. వీర మహిళ. వావ్, నిజంగా ఆ పదం వింటున్నా, నోటమటి పలుకుతున్న ఒక వైబ్రేషన్స్, వావ్, నేను ఒక గ్రేట్ లేడీ అన్నట్టుగా ఫీలింగ్ అయిపోతున్నాను అనమాట. సో నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, ప్రతి కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా నేను 1 నెల రోజులు కష్టపడ్డాను ఈ సభ్యత్వాల కోసము. 757 757 సభ్యత్వాలు టెంట్ దగ్గర కూర్చొని చేయడం అంటే అది మామూలు విషయం కాదు. నాకున్న అంటే పదే ఎందుకు చెప్తున్నాను అంటే, నా పసిబిడ్డని వదులుకొని కూడా నేను అక్కడ చాలాసార్లు ఏడ్చాను, బాధపడ్డాను. ఇంత చేస్తున్నారు, అవసరమా అనుకోవచ్చు. అవసరమే. ఎందుకు అంటే, రేపటి నా బిడ్డ భవిష్యత్తు కోసము
నేనైతే ఎంత కష్టపడ్డాను. నాకు సపోర్ట్ చేసిన మా హస్బెండ్కి, తర్వాత మా చెల్లికి, మా మరదలకి, మా అమ్మకి, వీళ్ళందరూ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండి. ఎందుకు అంటే నా పసిబిడ్డని కూడా వాళ్ళు కేర్ చేసినందుకు, అక్కడి నుంచి నాకు క్యారేజ్ పంపించినందుకు కూడా వాళ్ళు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఒక వ్యక్తి ఎదగాలి అంటే ఆ వ్యక్తి వల్లే కాదు, చుట్టూ ఉన్న పరిస్థితులు, చుట్టూ ఉన్న వారి సపోర్ట్ కూడా ఖచ్చితంగా చాలా చాలా అవసరము. ఈ విషయంలో మాత్రం నేను చాలా గర్వపడతానన్నమాట నా ఫ్యామిలీ విషయంలో. అయితే కంటిన్యూ కనుక చేసినట్లయితే నేను కూడా 1000 అబోనే రావాల్సిన మాట. కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ ఏంటి అంటే నన్ను అక్కడి దాకా డ్రాప్ చేయనిచ్చినాయి అనమాట. చెప్తున్నాను కదా, అడ్డుబండలు, ఆటుపోటులు, ఆటంకాలు కూడా నాకు ఎదురయ్యాయి. ఇదైతే సమయం కాదు, సమయం వచ్చినప్పుడు నేనే మీతో క్లియర్గా నేను చెప్పుకుంటాను. సో నాకు వచ్చిన టార్గెట్ అయితే 1000 అబోనే అనుకున్నాను. బట్ కొన్ని పరిస్థితుల వల్ల ఆపేయాల్సిన వచ్చిన పరిస్థితి. సో 757 సభ్యత్వాలు చేసినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అంటే ఫస్ట్ టైం లింక్ తీసుకున్నాను. రోడ్ ఫేస్లో టెంట్ వేసుకొని, టెంట్ చార్జెస్ కూడా నావే, నా కష్టంలో నుంచి తీసినవి అండి ఇవన్నీ. నాకు సపోర్ట్గా మా వారు, నిజంగా పిల్లవాడి విషయంలో మాత్రం మా అమ్మ వాళ్ళు, చెల్లి వాళ్ళు, మరిది వాళ్ళు, తమ్ముడు వాళ్ళు బాగా అయితే కేర్ తీసుకున్నారు. అయితే ఇక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. టెంట్ వేసుకున్న తర్వాత ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ఈ పాలిటిక్స్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ మామూలుగా అయితే లేదు. ఎందుకు అంటే కొంతమంది పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, కొంతమంది తెలియని వాళ్ళకు వచ్చి ప్రతి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవటము, క్రియాశీల సభ్యత్వం అంటే ఏంటి, ఎందుకు కట్టాలి, ఎందుకు తీసుకోవాలి అని వాళ్ళతో నేను షేర్ చేసుకోవటం. కొంతమంది అయితే పెద్దవాళ్ళు వచ్చి చాలా రూడ్గా ప్రవర్తించిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అండి. ఆ సమయంలో ఎలా మాట్లాడాలా ఏంటనేది కూడా తెలియని పరిస్థితుల్లో నాకు నేనే ధైర్యం చెప్పుకొని ఇది ఇలా మాట్లాడాలి. ఫైర్ అంటే నా కొడుకు వచ్చేసేసాడు, విన్నారా? ఫైర్ అని చెప్పేసి మా అబ్బాయికి ఒక గన్ ఉంది, వాళ్ళ తాత తెచ్చారు. చాలా బాగుంటుంది. అది వచ్చేసి దాని మీద ఓజీ ఉంటుంది, ఓజస్ది. నా ఒక ఆడుకోపో అమ్మ, ఆడుకోనన్నా, వీడియోకి వాయిస్ ఇస్తున్నాను కదా, వెళ్ళి ఆడుకోపో. 3 సంవత్సరాల చిన్న బిడ్డని వదిలి, ఫ్యామిలీని వదిలి అక్కడే టిఫిన్ చేయటము, అక్కడే వాష్రూమ్కి వెళ్ళకుండా ఆపుకోవటము, ఇంకోటి ఏంటి అంటే అక్కడే అన్నం తినటము, ఇవన్నీ చాలా జరిగినాయండి ఈ నెల రోజులు. అంతేకాకుండా కొంతమంది గిట్టని వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, నా టెంట్ అంతా పీకి పక్కన పెట్టేసేసేవాళ్ళు. దాదాపు ఆల్రెడీ ఒక 2 or 3 times జరిగింది. వీడియో కూడా నేను తీశాను, తర్వాత నేను చూపిస్తాను, పోస్ట్ చేస్తాను. సో అలా చేసినా కానీ, పక్కనే ఉన్నా కానీ ఎండలో అలానే కూర్చొని సభ్యత్వాలు చేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఎవరైతే టెంట్ వేశారో మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించి మళ్ళీ సెట్ చేసుకున్నాను అనమాట. సో నాకేందంటే ఒక ప్రౌడ్గా చెప్పుకుంటుంది, జనసేన కోసము, పవన్ కళ్యాణ్ గారి కోసము మేము నిస్వార్థంగా పని చేశాము అని గొప్పగా అయితే చెప్పుకోగలుగుతున్నాను. సో ఈ అవకాశం ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి చాలా రుణపడి ఉంటాను అండి. థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్.